టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉన్న సీనియర్ హీరో బాలయ్య తాజాగా ఆయన శాతకర్ణితో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దక్షిణాది సినిమా ఇండస్ట్రీపై ఇటీవల తన అక్కసును వెళ్ళగక్కిన రాధిక ఆప్టే మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది. ఈసారి నేరుగా కాకుండా పరోక్షంగా హీరో బాలకృష్ణపై తన కామెంట్లను ఎక్కుపెట్టింది. కబాలి మినహా తాను దక్షిణాది సినిమాల్లో నటించడం ఓ పీడకల అని వ్యాఖ్యానించింది. సినిమా సెట్లోకి హీరో 9 గంటలకు వస్తే నేను మాత్రం 2 గంటల ముందే షూటింగ్ లొకేషన్ కు వెళ్లిపోయేదాన్ని. అలాంటి వివక్ష తేడాలను కేవలం దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే నేను చూశాను అంటూ పరోక్షంగా బాలయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. వాస్తవానికి దక్షిణాదిలో ఈ ముద్దుగుమ్మ చేసింది బాలకృష్ణతో లెజెండ్, లయన్ సినిమాలు కాగా రజనీకాంత్ తో కబాలీలో నటించింది. మరి కబాలీని పక్కన పెడితే దక్షిణాది సినిమాలు అని ఆ అమ్మడు వ్యాఖ్యానించింది బాలయ్య గురించే కదా అని నెటిజన్లు అంటున్నారు. అంతేకాదు అన్ని తేడాలు గమనించిన ఈ ముద్దుగుమ్మ లెజెండ్ తర్వాత లయన్ సినిమాకు ఎందుకు సైన్ చేయాల్సి వచ్చిందో అని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా టైంలో బాలయ్య ఉదయం 7 గంటలకే షూటింగ్ స్పాట్ కు వచ్చేవారని, ఆయన్ను చూసి మిగతా వారు కూడా టైం ని మెయింటైన్ చేసేవారని డైరెక్టర్ క్రిష్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మరి బాలయ్య పంక్చువల్ కాకపోతే క్రిష్ అలా ఎందుకు చెప్పాడో ఈ బోల్డ్ హీరోయిన్నే అడగాలి అని కామెంట్ చేస్తున్నారు. అంత గుడ్డిగా ఎందుకు కామెంట్లు చేయడమని, ఏదో కొన్ని కారణాలను చూపి దక్షిణాది సినీ ఇండస్ట్రీని తిట్టడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. బాలీవుడ్ తో పోలిస్తే గౌరవప్రదమైన, అర్థవంతమైన పాత్రలను ఇచ్చింది దక్షిణాది ఇండస్ట్రీయేనన్న విషయాన్ని మరవకూడదని ఆమెను వారు హెచ్చరిస్తున్నారు.